భార్యాభర్తలు ఏ కారణం చేతనైనా విడిపోతే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తి కానీ ఆ వ్యక్తికి సంబంధించిన లావాదేవీలు ఏవైనా తల్లి తర్వాత భార్య బిడ్డలకే ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళని గనక వదిలేస్తే అనంతరం పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అంటూ ఏపీకి సంబంధించిన ఒక కేసులో, అది కూడా కాకినాడకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యా బిడ్డలను వదిలేసిన వ్యక్తి తద్వారా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ నుంచి తగినంత భరణం ఇప్పించాలని కోరుతూ ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ని విచారించింది కోర్టు. జస్టిస్ అహసుద్దీన్ అమానుల్లా అలాగే జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో భర్త తన బిడ్డలను వదిలేసినందుకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ముగ్గురికి కలిపి నెలకి 30,000 రూపాయల భరణం ఇప్పించాలని బాధితురాలు కింది కోర్టును ఆశ్రయించగా సదరు కోర్టు ఒక్కో బిడ్డకి 6,000 చొప్పున మాత్రమే ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ బాధితురాలు హైకోర్టుని ఆశ్రయించగా అక్కడ కూడా అదే తీర్పు వచ్చింది. దాంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం భార్య ఇద్దరు బిడ్డలకు కలిపి నెలకు 5,000 రూపాయల చొప్పున భరణం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. అయితే తనకు తల్లి అలాగే మతిస్థిమితం లేని పెళ్లి కాని సోదరి ఉన్నందున వారి ఆలనా పాలన కూడా చూసుకోవాల్సింది ఉన్నందున భార్య బిడ్డలకు ఇప్పుడు ఇస్తున్న భరణాన్ని పెంచొద్దు అనేది భర్త తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆమె పేరుట 2.5 ఎకరాల పొలం 300 గజాల్లో తాను నిర్మించిన ఇల్లు కూడా ఉందని, దానికి నెలకి 10,500 రూపాయలు ఈఎంఐ కూడా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఇంటికి 15,000 రూపాయల అద్దె, కాకినాడ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూమికి ఏటా 3.50 లక్షల దాకా ఆదాయం వస్తుందని, అందువల్ల ఇప్పుడున్న మెయింటెనెన్స్ని పెంచొద్దని కోరారు. ఆ వాదనలు విన్న న్యాయమూర్తులు ఆ వాదనలను తోసిపుచ్చారు. 15 ఏళ్ల పిల్లలకు 6,000 చొప్పున ఇస్తే ఏమొస్తుంది, కనీసం యూనిఫామ్ కూడా రాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. తాను పిఠాపురంలో అద్దెంట్లో ఉంటున్నాను అని భర్త తన న్యాయవాది ద్వారా తెలపగా అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ, అది మీ సమస్య, మీ మీరు భార్య బిడ్డలను వదిలేసినప్పుడు దానివల్ల ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే. తల్లి తర్వాత భార్య బిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. నెలకి 1.16 లక్షల స్థూల వేతనం పొందుతున్న వ్యక్తి 25,000 భరణం ఇవ్వడంలో తప్పు లేదు అని పేర్కొన్నారు. ఏటా 5% పెంచుతూ పోవాలి అని కూడా నిర్దేశించారు. ఏది ఏమైనా తల్లి తర్వాత భార్య బిడ్డలకే ప్రాధాన్యం ఇవ్వాలి అనేది అయితే కోర్టు తాజాగా ఈ కేసులో తీర్పు చెప్పింది.